శ్రీత గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉద్యోగుల తరఫున మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సార్, మేము ఉద్యోగస్తుని, మేము ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాము. ఎన్నో ఎలక్షన్ డ్యూటీలు చేసినాము, మొన్న కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ చేసినాము, ఎంపీ ఎలక్షన్ చేసినాము. ఈ ఎలక్షన్ డ్యూటీలో చాలామంది ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఈ ఏదైతే జూన్ 9న జరుగుతుందో గ్రూప్ 1 ఉందో ఆ గ్రూప్ 1 సరిగ్గా ప్రిపేర్ కాలేకపోయారు. చాలామంది ఇప్పటికీ కూడా చాలామంది రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ వివిధ డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా వాళ్ళకు ఎలక్షన్ డ్యూటీలు ఉన్నాయి, జరుగుతున్నాయి. కౌంటింగ్ డ్యూటీలో కూడా ఉన్నారు. వాళ్ళకు మరి 13 సంవత్సరాల నుంచి లేని ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వాళ్ళకి చదువుకోవడానికి కూడా వాళ్ళకు టైము దొరకడం లేదు. కాబట్టి దయచేసి మేము గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డాము, మేము ఎదురు చూసి చూడంగా 13 సంవత్సరాల తర్వాత ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ జరిగింది. మీరు కూడా దానికి అటాచ్మెంట్గా 60 పోస్టులు పెంచి 563 పోస్టులు వేయడం జరిగింది. కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా చాలామంది ఉద్యోగస్తులు కూడా మరి డ్యూటీలో ఉన్నారు. వాళ్ళు సరిగ్గా చదువుకోవడానికి కూడా టైం దొరకడం లేదు. చాలామంది ఇంకా కౌంటింగ్ డ్యూటీలో ఉన్నారు. మీరు వాళ్ళందరికీ న్యాయం చేసేటట్టు ఈ గ్రూప్ 1 కనీసం ఒక 15 రోజులు ప్రిలిమ్స్ను జరిపి వాళ్ళందరికీ న్యాయం చేయగలరని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ప్రతి ఒక్క చిన్న ఉద్యోగి కూడా మరి పంచాయత్ సెక్రటరీ వాళ్ళకి కానీ, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళకి కానీ, మరి టీచర్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకి కానీ చాలామంది కూడా ఎన్నికల విధుల్లో నిర్వహించున్నారు. ఆల్రెడీ కూడా ఎన్నికల విధుల్లో ఇప్పటికి కూడా నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క గ్రూప్ 1 ఫిలిమ్స్ను ఒక 15 రోజులు పోస్ట్పోన్ చేసి మీరు అందరికీ కొద్దిగా కృతజ్ఞత భావంగా ఉండాలంటని కోరుతున్నాము. సో కాబట్టి ఈ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని మరి ఉద్యోగులు కావచ్చు, అక్కడ నిరుద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు మరి కంకణం కట్టుకొని ఆ యొక్క బీఆర్ గవర్నమెంట్ను పక్కకు దోలి మీ యొక్క గవర్నమెంట్ను అందరి కీలక పాత్ర వహించి మీ అందరికీ మిమ్మల్ని ప్రగతి పథంలో నడిపించడానికి మేము కృషి చేసినాము. అది దృష్టిలో పెట్టుకొని దయచేసి మానవతా దృక్కంతో ఒక 15 రోజులు దీన్ని పోస్ట్పోన్ చేసి ఎవరైతే విధులలో ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మీరు కృషి చేస్తారో ఆ విధంగా మీరు అడుగులు కలుపుతారంటాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాము.